అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి మాత్రం ఉంటాయి. 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, బయట బోర్డు ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో పెళ్లి కూడా తీసుకొని ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను అదవా. ఆ తరుణ్ గాడు కానీ షాపు అయితే కాళ్ళు ఎరుకొడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే, ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు. ఆపండి. నిన్ను కదరా. నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లిని చెడగొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోగొడుతున్నా, నీ ఆకలి పోగొడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను, 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు గానీ మీరు తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో, ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి? మీ గొప్పతనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే, దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు? ఎవరైనా మీరు? ఆ లుక్స్ ఏంటి? జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉందిలే. మాస్టర్ మీరెవరండి? చక్రి, ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా, భూచక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది. మీరు చేసేది ఇది, మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివా? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా?
మీకు అక్కడ మచ్చుంది కనిపిస్తుంది. ఇప్పటి వరకు నీకు పెళ్లి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమ దొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు. నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్ లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా? అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కోవాలి. హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. హైదరాబాద్, వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడి షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, దానికోసం డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తో కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటకు వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మేము మోకాలు సంతకల్లా డ్రైవరా. గురుగారు, మీది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. అరవింద్ స్వామి ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు. బొమ్మాయిలు ఉంటారు, వెళ్ళండి. నాకు పెళ్ళా? దానికి కంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు, వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరేం తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక. నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి, గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి.
మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నాకుటేసినది నాకుటేసినది. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను.